బయాలజీ అంటే ఏమిటి అంటే జీవశాస్త్రం తెలుగులో. బయాలజీ అనే ఆంగ్ల భాషా పదం, బయాలజీ అనే ఆంగ్ల భాషా పదం రెండు గ్రీకు భాష పదాల కలయిక నుండి ఏర్పడింది. రెండు గ్రీకు భాష పదాల కలయిక నుండి ఏర్పడింది. ఒకటి బయోస్, రెండవది లాగోస్. బయోస్ మరియు లాగోస్. బయోస్ అనగా లైవ్, లాగోస్ అనగా స్టడీ. టు స్టడీ ఆఫ్ లైవ్స్ అంటే లైవ్ ఆర్గానిజం. ఓకేనండి. జీవుల గురించి చదివే శాస్త్రం, జీవుల గురించి చదివే శాస్త్రం అని అర్థం. జీవశాస్త్రం అనగా జీవుల గురించి చదివే శాస్త్రం. జీవశాస్త్రం ఇది తెలుగు పదం. దీనికి ఆంగ్ల భాష పదం ఏమిటి అంటే బయాలజీ. బయాలజీ అనే ఆంగ్ల భాష పదానికి మూలం ఏమిటి అంటే రెండు గ్రీకు భాష పదాలు, ఒకటి బయోస్, రెండవది లాగోస్. బయోస్ అనగా జీవము, లాగోస్ అనగా అధ్యయనం, అంటే జీవుల గురించి అధ్యయనం అని అర్థం. సరే, జీవుల గురించి అధ్యయనం అంటున్నాం. అసలు జీవులు అనగానేమి? వేటిని జీవులు అంటాము? జీవులు ఎన్ని రకాలు? ఓకేనండి. జీవులు అనగానేమి అంటే ఓకేనండి, మెటబాలిజం, జీవక్రియలు. మెటబాలిజం జీవక్రియలు జరిపే ప్రతి అంశాన్ని జీవిగా చెప్తాం. ఏం జరగాలండి? జీవక్రియలు జరగాలి, మెటబాలిజం జరగాలి. ఓకేనండి. మెటబాలిజం రియాక్షన్స్ జరిగే ఏ ఆర్గాన్ అయినా కూడా అది లైవ్ ఆర్గాన్గా చెప్తాము, జీవులుగా చెప్తాం. సరే, జీవులు అంటున్నాం, జీవక్రియలు జరిగే ప్రతి అంశాన్ని జీవులు అంటున్నాం. మరి జీవులు ఎన్ని రకాలు? జీవులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఓకేనండి. మొక్కల అధ్యయనాన్ని టు స్టడీ ఆఫ్ ప్లాంట్స్, బాటనీ అంటారు. జంతువుల అధ్యయనాన్ని టు స్టడీ ఆఫ్ ఎనిమల్, జువాలజీ అంటారు. ఓకేనండి. సూక్ష్మజీవుల అధ్యయనం టు స్టడీ ఆఫ్ మైక్రోబియన్స్, మైక్రోబయాలజీ అంటాం. మైక్రోబయాలజీ అంటాం. ఓకేనండి. ఈ మొత్తాన్ని మనం జీవులు అంటున్నాం. ఈ మొత్తం వాటిని గురించి చదివే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటున్నాం. ఇక్కడ జీవశాస్త్రం అంటున్నాం. ప్రతి శాస్త్రానికి ఒక పితామహుడు ఉంటాడు. ఇక్కడ జీవశాస్త్ర పితామహుడు ఎవరు? హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ బయాలజీ? ఫాదర్ ఆఫ్ బయాలజీ వచ్చేసి అరిస్టాటిల్. ఓకేనండి. జీవుల గురించి చదివే శాస్త్రం జీవశాస్త్రం అంటున్నాం. జీవులు ఎన్ని రకాలు? 3 రకాలు. మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని బాటనీ అంటున్నాం. ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? థియోఫ్రాస్టస్. ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయి పాశ్చర్. యాక్చువల్గా సూక్ష్మజీవులను మొట్టమొదటిగా కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్. ఓకేనండి. మొట్టమొదటిగా సూక్ష్మజీవులు కనుగొన్నాడు. అయినప్పటికీ సూక్ష్మజీవులపై ఎక్కువగా ప్రయోగాలు చేసి ఓకేనండి సూక్ష్మజీవశాస్త్ర పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి లూయి పాశ్చర్. ఓకేనండి. లూయి పాశ్చరు మొదటగా సూక్ష్మజీవుల గురించి ఏం చెప్పాడు అంటే, మనము నిత్యావసరాలకు వాడుతున్న ఆహార పదార్థాలు చెడిపోవడానికి కారణం సూక్ష్మజీవులే అన్నాడు. నిత్యావసరం అంటే మనకు సిలబస్లోనే ఇచ్చాడు. ఏమని చెప్పాడు? జీవితంలో, నిజ జీవితంలో జీవశాస్త్రం పాత్ర ఏమిటి అన్నాడు. ఇక్కడ నిజ జీవితంలో మనం వాడే ఆహార పదార్థాలు చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఏదైనా సరే, ఇప్పుడు మనం ఆహారం వండుకున్నాము, 24 గంటల్లో అది చెడిపోతుంది. ఏదైనా ఏదైనా పానీయాలు చూడండి, అంటే జ్యూస్ లైక్ దట్, ఫ్రూట్ జ్యూస్లు, అవి కూడా చెడిపోతాయి.
ఓకేనండి. పాలు, పెరుగు ఇవన్నీ చెడిపోతుంటాయి. ద్రవ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, ఏవైనా సరే ఆహార పదార్థాలు కుళ్ళి చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే సూక్ష్మజీవులు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే లూయి పాశ్చర్. మళ్ళీ కొన్ని ద్రవ పదార్థాలను, ఓకేనండి, లైక్ దట్ ఉదాహరణకు పాలు లాంటి ద్రవ పదార్థాలను నిల్వ చేయడానికి ఈ లూయి పాశ్చర్ ఏం చేశాడంటే పాశ్చరైజేషన్ మెథడ్ని, పాశ్చరైజేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. పాశ్చరైజేషన్ అనగానేమి అంటాడు, పాలను 72 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, ఓకేనండి, 10 నిమిషాల తర్వాత 72 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి వెంటనే 10 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లార్చాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి, 72 డిగ్రీల వద్ద వేడి చేయాలి. వేడి చేసిన వెంటనే వాటిని ఏం చేయాలి, 10 డిగ్రీలకు చల్లార్చాలి ఆ పాలను. అప్పుడు ఆ పాలలో ఏదైనా సూక్ష్మజీవులు ఉంటే చనిపోతాయి. ఆ పద్ధతినే పాశ్చరైజేషన్ అన్నారు. ఓకేనండి. ఇలా ఆహార పదార్థాలు చెడిపోవడానికి గల కారణం సూక్ష్మజీవులను చెప్పి పాశ్చరైజేషన్ మెథడ్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే లూయి పాశ్చర్ అని చెప్పారు. సరే, ఇక్కడ చూడండి, జీవశాస్త్రం అంటే ఏం చెప్పాం, జీవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం అన్నాం. ఓకేనండి. మరి జీవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము, జీవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, 3 రకాలు, మొక్కలు, జంతువులు, సూక్ష్మ. జీవశాస్త్ర పితామహుడు ఎవరన్నాం, అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరన్నాం, థియోఫ్రాస్టస్. జంతుశాస్త్ర పితామహుడు ఎవరన్నాం, అరిస్టాటిల్. సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరన్నాం, లూయి పాశ్చర్. సరే, జీవశాస్త్రం ఇంకొక పాయింట్ అండి. ఈ జీవశాస్త్రం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? మొట్టమొదటగా జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జీన్ లామార్క్. జాగ్రత్త వినండి. అసలు జీవులు ఎలా ఏర్పడ్డాయి ఈ సృష్టిలో? ఓకేనండి. సృష్టి మొత్తం ప్రధానంగా సజీవులు, నిర్జీవ అణుఘటకాలతో నిర్మించబడి ఉంటుంది. సజీవ అణుఘటకం, నిర్జీవ అణుఘటకం. ఓకేనండి. సజీవ అణుఘటకం, నిర్జీవ అణుఘటకంతో నిర్మించబడి ఉంది. మనము నిర్జీవ అణుఘటకాల గురించి పెద్దగా మాట్లాడాం, కేవలం సజీవ అణుఘటకాల గురించే మాట్లాడాలి. సజీవము అంటే ప్రాణం ఉన్నవి, అంటే జీవులు అని అర్థం. మరి సజీవ అణుఘటకాలు కానీ నిర్జీవ అణుఘటకాలు కానీ మొదట ఎలా ఏర్పడ్డాయి? ఏదైనా ఒక అణుఘటకం ఏర్పడాలంటే దానికి ప్రాథమిక ప్రమాణం ఏమిటి అంటే పరమాణువు. అనేక పరమాణువులు కలిసి ఏమేర్పడుతుంది అంటే అణువులు ఏర్పడతాయి. అనేక అణువులు కలిసి పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ మళ్ళీ డౌట్. మొదటగా అనేక పరమాణువులు కలిసాయి. అనేక పరమాణువులు కలిసి అణువులు ఏర్పడ్డాయి. అణువులు కలిసి పదార్థం ఏర్పడ్డది. అయితే ఈ పదార్థం సజీవ పదార్థమా, నిర్జీవ పదార్థం? ఓకేనండి. ఇక్కడ ఏర్పడిన పదార్థం సజీవ పదార్థమా, నిర్జీవ పదార్థమా అని ఎలా తెలుసుకోగలుగుతాం? ఓకేనండి. ఏమీ లేదు. ఏదైనా ఒక పదార్థం పరమాణువు అణువుల నుండి ఒక పదార్థం ఏర్పడి ఆ పదార్థం అణువుల స్థాయి వద్దే దాటి యొక్క స్థాయి ఆగిపోతే, అంటే పరమాణువులు, అణువులు వీటి వద్దనే వాటి స్థాయి ఆగిపోయి ఒక పదార్థం ఏర్పడితే అది నిర్జీవ పదార్థం. నాన్ లివింగ్ థింగ్. ఓకేనండి. ఏదైనా ఒక పదార్థం దాని యొక్క నిర్మాణం ఎక్కడి వరకు అణువుల స్థాయి వద్దే ఆగిపోతే అది నిర్జీవ పదార్థం. అలా కాకుండా అణువుల స్థాయి దాటి నిర్మాణం జరిగితే అక్కడ సజీవ పదార్థం ఏర్పడుతుంది. సజీవ పదార్థం, దాన్నే మనం జీవ పదార్థం అని కూడా. బయోప్లాజం జీవ పదార్థం కూడా. అంటే పరమాణువులు, అణువులు కలిసిన తర్వాత ఏర్పడే నిర్మాణం, అణువుల వద్ద వాటి నిర్మాణం ఆగిపోతే అది నిర్జీవ పదార్థం. ఉదాహరణలు ఏం చెప్తాము? ఘన పదార్థాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు ఉన్నాయి, వాయు పదార్థాలు ఉన్నాయి. ఓకేనండి. ఘన, ద్రవ పదార్థాలు. వాటితో పాటు
ప్లాస్మా లేదా కొల్లాయిడ్ పదార్థాలు. ఘన తెలుసు, ద్రవం తెలుసు, వాయు తెలుసు. ప్లాస్మా అనేది ఏమిటంటే చిక్కగా జిగటగా ఉండే పదార్థాలు ప్లాస్మా లేదా కొల్లాయిడ్ అంటే. లైక్ దట్ చూడండి, ఇక్కడ నీరు అనేది ఏమిటి? ద్రవ పదార్థం H2O కదా. ఇక్కడ 2 అణువుల హైడ్రోజన్ 1 అణువుల ఆక్సిజన్ కలిస్తేనే ఏం ఏర్పడింది? H2O అణువు ఓకే, H2O అనే పదార్థం. అంటే ఇక్కడ ఎన్ని కలిశాయి? 2 అణువుల హైడ్రోజన్ 1 అణువు ఆక్సిజన్ కలిసింది కాబట్టి. అంటే వాటి నిర్మాణం ఎక్కడి వరకే ఆగిపోయింది? అణువుల స్థాయి వద్దే ఆగిపోయింది. అందుకని నిర్జీవ పదార్థం. అణువుల స్థాయి నిర్మాణం దాటి ముందుకు సాగితే ఏర్పడేదే సజీవ పదార్థం. మరి సజీవ పదార్థంలో ఏమేమి ఉంటుంది? జీవ పదార్థం ఉంటుంది. ఈ సజీవ పదార్థం ప్రధానంగా ఏముంటుంది? జీవ పదార్థం, బయోప్లాజం ఉంటుంది. మరి జీవ పదార్థం అంటున్నాం, ఈ జీవ పదార్థంలో ఏం ఏర్పడుతుంది? ఏముంటుంది జీవ పదార్థం? ఈ జీవ పదార్థంలో దాదాపుగా 90% నీరు ఉంటుంది. 90% నీరు ఉంటుంది. అదేవిధంగా ఇదే జీవ పదార్థంలో ఓకేనండి ఏముంటాయంటే కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్స్ లైక్ దట్ DNA, RNA పదార్థం, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. ఓకేనండి, నీరు ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఓకేనండి కర్బన పదార్థాలు ఉంటాయి. కార్బన్ మూలకం కలిగిన పదార్థాలు, కర్బన పదార్థాలు ఉదాహరణకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ కూడా ఉంటాయి కర్బన పదార్థాలు. ఓకే అండి, వీటితో పాటు అకర్బన పదార్థాలు కూడా కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం మొదలగున్నవి. ఇవన్నీ అకర్బన పదార్థాలు కూడా. అంటే జీవ పదార్థంలో ఏమున్నాయి? నీరు ఉంది, కేంద్రకామ్లాలు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్ ఉన్నాయి. అంటే కర్బన పదార్థాలు ఉన్నాయి, అకర్బన పదార్థాలు కూడా ఉన్నాయి. ఎందులో? జీవ పదార్థంలో, బయోప్లాజం. ఈ జీవ పదార్థం నిర్మాణం ముందుకు సాగి, ఈ జీవ పదార్థ నిర్మాణం ముందుకు సాగితే ఓకేనండి, జీవ పదార్థ నిర్మాణం ముందుకు సాగితే ఏం ఏర్పడుతుంది అంటే కణం ఏర్పడుతుంది. సెల్, కణం ఏర్పడుతుంది. ఈ కణమే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమిటి అంటే కణం. ఓకేనండి, వై? బికాజ్ ఏదైనా ఒక సజీవ పదార్థం లేదా జీవి ఏర్పడింది అంటే అది ఎక్కడి నుండి ఏర్పడుతుంది అంటే ఈ కణం నుండే ఏర్పడుతుంది. లైక్ దట్ ఏదైనా ఒక జీవి ఏర్పడాలంటే ఏం కావాలి? శుక్ర కణం, అండ కణం. మనం ఇక్కడ ఏమంటున్నాం? కణం అంటున్నాం. ఈ శుక్ర కణం, అండ కణం కలిసి ఫలదీకరణం తర్వాత ఏర్పడితే ఏది? పిండ కణం, జైగోట్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? పిండ కణం. ఈ పిండ కణం నుండి ఏం ఏర్పడుతుంది? మనకు జీవి ఏర్పడుతుంది కదా. అందుకే జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమిటి అంటే కణంగా చెప్పాలి. ఓకేనండి, ఇక్కడ ఏర్పడిన ఒక పిండ కణం అంటే ఒక శుక్ర కణము, ఒక అండ కణం కలిసి ఏర్పడినదే ద్వయస్థితికంలో పిండ కణం ఏర్పడుతుంది. ఈ పిండ కణం అనేక విభజనలు జరుపుకొని ఓకేనండి, అనేక విభజన లైక్ దట్ ఇక్కడ ఏమో జరుగుతుంది? కణ విభజన జరుగుతుంది. అనేక విభజనలు జరుపుకోవటం వలన ఇక్కడ ఒక కణం అనేక కణాలుగా విడిపోయి కొన్ని కణాల సముదాయమైన కొన్ని కణాల సముదాయమైన కణజాలం ఏర్పడుతుంది, టిష్యూ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? కణజాలం, టిష్యూ ఏర్పడుతుంది. ఒక కణం అనేక కణాలుగా విడిపోయి కొన్ని కణాల సముదాయం ఏర్పడుతుంది, దాన్నే టిష్యూ, కణజాలం. ఇలాంటి అనేక కణజాలాలు కలిసి మనకు అవయవం ఏర్పడుతుంది, ఆర్గాన్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? అవయవం ఏర్పడుతుంది. ఓకేనండి, ఇలాంటి అనేక అవయవాలు కలిసి అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. అవయవ వ్యవస్థ ఓకేనండి, ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడుతుంది. అవయవ వ్యవస్థ, అనేక అవయవ వ్యవస్థలు కలిసి జీవి ఏర్పడుతుంది.
జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. ఇలాంటి నిర్మాణాలన్నీ కలిస్తేనే జీవి ఏర్పడింది. ఓకేనండి. నిర్మాణాత్మక ప్రమాణం, జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం. అసలు క్రియావంతంగా ఉండడానికి గల కారణం ఏమిటి? జీవ పదార్థం. జీవ పదార్థం నుండి ఏం ఏర్పడింది? కణం. కణంలో ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉంటాయి. జీవ పదార్థంలో ఏమున్నాయి? కణంలో అన్నీ ఉంటాయి. అందుకే క్రియాత్మక ప్రమాణం. జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం కణం, నిర్మాణాత్మక ప్రమాణం కణంగా చెప్పాలి. ఓకే అండి. ఈ విధంగా జీవి ఏర్పడుతుంది. మనకున్న సృష్టిలో సజీవ పదార్థం, నిర్జీవ పదార్థం. ఓకేనండి. ఇలా ఈ విధంగా సజీవ పదార్థం రెండు ఉంటాయి. నిర్జీవ అనుఘటకం ఉంది, సజీవ అనుఘటకం ఉంది. ఈ నిర్జీవ సజీవ అనుఘటకాలతో కలిసే మనకు సృష్టి ఉంది లేదా ప్రకృతి ఉంది అని చెప్తాం. మరి ఇలాంటి నిర్జీవ సజీవ అనుఘటకాలు మొట్టమొదటి దేనితో ఏర్పడుతున్నాయి? పరమాణువులతోనే ఏర్పడుతున్నాయి. కానీ వాటి నిర్మాణంలో తేడాను బట్టి అవి నిర్జీవ పదార్థంగాను సజీవ పదార్థంగాను మారిపోతాయి. అర్థమవుతుందా? రైట్. ఈ విధంగా జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన కణము మొదట దేనితో ఏర్పడుతుంది అంటే పరమాణువులతోనే. మనం చదివేది ఏమిటి? జీవశాస్త్రం. అంటే జీవుల గురించి చదవాలి. మరి జీవులు ఎక్కడి నుండి ఏర్పడుతున్నాయి అంటే ఇది ప్రూఫ్ అన్నమాట. ఓకేనండి. ఇది దానికంటే ముందు ఉన్న ఇంట్రడక్షన్. ఇలాంటి జీవుల గురించి చదివే శాస్త్రమే జీవశాస్త్రం అని చెప్తున్నాం. మరి జీవశాస్త్రం అంటున్నాము. నిత్య జీవితంలో జీవశాస్త్ర పాత్ర లేదా సైన్స్ పాత్ర ఏమిటి అన్నప్పుడు సైన్స్లో జీవశాస్త్రం ఒక పాత్ర, ఒక భాగం కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే సిలబస్ ఏముంటుంది? ఓకేనండి. జనరల్గా చూడండి, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ ఏముందో అదే సిలబస్. చాలామంది ఇప్పటివరకు అనేక ఎగ్జామ్స్ రాసింటారు. సిలబస్ దాదాపు అందరికీ తెలుసుంటుంది. అయినప్పటికీ ఒకసారి డిస్కషన్ చేద్దాం ఏమేమి ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ యూనిట్ ఏముంటుందంటే జీవశాస్త్రం పరిచయం, పరిధి. ఓకేనండి. తర్వాత మనకు ముఖ్యంగా పోషణ అనే టాపిక్ ఉంటుంది. పోషణ, న్యూట్రిషన్. ఓకేనండి. పోషణ అనే టాపిక్ ఉంటుంది. ముఖ్యమైన థర్డ్ వన్ ఏమిటి అంటే సెల్ బయాలజీ, కణజీవశాస్త్రం లేదా సైటాలజీ, కణజీవశాస్త్రము. ఓకేనండి. ఫోర్త్ వన్ ఏముంటుంది అంటే ఇక్కడ ప్రధానంగా మనకు మొక్కలు, వాటి భాగాలు, విధులు. ఓకేనండి. విధులు. అదేవిధంగా మొక్కలలో పోషణ, మొక్కలలో ప్రత్యుత్పత్తి, మొక్కల యొక్క లేదా వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటాం. వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ. అదేవిధంగా ఎకనామికల్ బాటనీ, వృక్ష ఆర్థిక శాస్త్రం. ఇదన్నీ మొత్తం కలిపి మనం బాటనీ అని చెప్పవచ్చు. బాటనీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఓకేనండి. అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ మొక్కలు, వాటి భాగాలు ఉన్నప్పుడు మొక్కల వర్గీకరణ కూడా చెప్పుకోవాలి. ఓకేనండి. మొక్కల వర్గీకరణ. తర్వాత ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకు జంతువుల వర్గీకరణ. ఓకేనండి. ఈ జంతువుల వర్గీకరణలో మనము ప్రధానంగా రెండు రకాల జంతువులు, ఇది వెన్నెముక ఆధారంగా కలిగిన జంతువుల వర్గీకరణ మాట్లాడు. వెన్నెముక కలిగిన జీవులను సకశేరుకాలు అని, వెన్నెముక లేని జీవులను అకశేరుకాలు అని మాట్లాడు. ఓకేనా. ఇలా జంతువుల వర్గీకరణ. సకశేరుకాలు మొత్తంగా 9 రాజ్యాలు ఉంటాయి. 5 రాజ్యాలు సకశేరుకాలు, 9 రాజ్యాలు అకశేరుకాలు. వీటన్నిటి గురించి రాయాలి. ఇది మొత్తంగా చాలా పెద్ద టాపిక్. ఓకేనండి. అదేవిధంగా మానవ శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ. ఈ మానవ శరీర ధర్మశాస్త్రంలో మొత్తంగా హ్యూమన్ బాడీలోని మొత్తం సిస్టమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనండి. ఉదాహరణకు ఏమేమి ఉంటుంది అంటే
స్కెల్టన్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, ఓకే, సెన్సరీ ఆర్గన్స్, జ్ఞానేంద్రియాలు, ఓకే. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ అంటే శ్వాసక్రియ, జీర్ణక్రియ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఓకేనండి. అంతఃస్రావిక వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, ఓకేనండి. నాడీ వ్యవస్థ, ఇవన్నీ మాట్లాడుతాం. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ఓకేనండి. వీటితో పాటు అస్థిపంజర వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు. ఈ టాపిక్ మొత్తంగా చదివితే ఒకవేళ 150 మార్క్స్, ఒకవేళ సిలబస్ 150 మార్క్స్ ఉంటే ఇక్కడ మనకు నియర్లీ 3 నుంచి 5 మార్కులు వచ్చాయి, ఓకేనండి. కానీ ఇప్పుడు 75 పెట్టాడు కాబట్టి ఇక్కడ 3 మార్కులు రావడానికి అవకాశం, తక్కువలో తక్కువ 3 మార్కులు. మేబీ ఇక్కడ మొత్తం ఇవ్వకుండా ఎక్కడి నుండి కూడా ఇవ్వచ్చు 5 మార్క్స్ కూడా బయాలజీలో. కానీ మొత్తంగా సిలబస్ కవర్ చేయాలి అంటే ఇక్కడ 3 మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ మనకు ఏది పోషణ అనే టాపిక్లో 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది, ఓకేనండి. అదేవిధంగా సెల్ బయాలజీ నుండి 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మానవ శరీర ధర్మశాస్త్రం నుండి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది, ఓకేనండి. ఇక్కడ వర్గీకరణ శాస్త్రం అంటున్నాం. వర్గీకరణ శాస్త్రంలో జంతువుల వర్గీకరణ ఇక్కడ నుండి రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఇక్కడ 1 మార్కు రావడానికి. ఇందులో కూడా మనకు ఎక్కువగా జ్ఞానేంద్రియ సింపుల్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి అనుకుంటే జ్ఞానేంద్రియాలపై క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనండి. లేదా అస్థిపంజర వ్యవస్థపై క్వశ్చన్ అడుగుతాడు. కొద్దిగా డెప్త్గా పేపర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఇక్కడ మొత్తంగా మానవ శరీరంలోని హార్మోన్ వ్యవస్థ, హార్మోన్ల గురించి, ఓకేనండి, అడగడానికి అవకాశం ఉంటుంది డెప్త్గా ఒకవేళ అడిగితే. లేదు ప్రసరణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ నథింగ్ బట్ ఏం చెప్తామంటే రక్త ప్రసరణ వ్యవస్థ. మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే భాగాలు హృదయము, రక్తము, రక్తనాళాలు. వీటిపై క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నాడీ వ్యవస్థపై క్వశ్చన్ అడగడానికి అవకాశం ఒకవేళ డెప్త్గా అడిగితే. ఒక లేదు సింపుల్గా అడగాలనుకుంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఓకేనండి. ఇక్కడ ఇది హ్యూమన్ ఫిజియాలజీ, ఓకేనండి. వీటితో పాటు మనకు సూక్ష్మ జీవశాస్త్రం, మైక్రోబయాలజీ, ఓకేనండి. సూక్ష్మజీవులు రకాలు, సూక్ష్మజీవులు రకాలు. సూక్ష్మజీవులు ఎన్ని రకాలు? మైక్రో ఆర్గన్స్. మైక్రో ఆర్గన్ ప్రధానంగా 5 రకాలుగా ఉంటాయి, అంటే 5 రాజ్యాలుగా చెప్పవచ్చు. ఏమేమి ఉంటాయి? వైరస్లు, బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఓకేనండి. అదేవిధంగా ప్రోటోజోవాన్స్, ప్రోటోజోవాన్స్. ఈ 5 రకాల సూక్ష్మజీవుల గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఇందులో అడగడానికి అవకాశం ఉన్నది ఏమిటంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, తర్వాత హానికర సూక్ష్మజీవులు, హానికర సూక్ష్మజీవులు. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికర ప్రకృతిలో ఉండే సూక్ష్మజీవులలో జాగ్రత్త వినండి, దాదాపుగా 100% సూక్ష్మజీవులు ఉంటే 99% సూక్ష్మజీవులు ఉపయోగకరమైనవే, 1% మాత్రమే హానికరమైన సూక్ష్మజీవులు. ఆ 1% సూక్ష్మజీవులు చాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి. రాబోయే కాలంలో జరిగే యుద్ధాలు, ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం జరగాలనుకుంటే దేశాల మధ్య ఒకవేళ యుద్ధాలు జరిగితే, ఓకేనండి, ఇంతవరకు మిస్సైళ్ళు, రాకెట్లను ఉపయోగించి యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు జరగబోయే యుద్ధం ఏమిటంటే బయోవార్. సూక్ష్మజీవులను ఉపయోగించి ఇతర దేశాలపై వ్యాధులను కలిగించి, ఓకేనండి, ఆ వ్యాధులకు తగిన మందు వీడి దగ్గర మాత్రమే పెట్టుకొని ఇతర దేశాలపై నష్టాన్ని తీసుకొస్తారు. బయోవార్ అంటారు. ఈ విధంగా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికర సూక్ష్మజీవులు. ఇక్కడ మనం హానికర సూక్ష్మజీవుల గురించి మాట్లాడేటప్పుడు సూక్ష్మజీవులు వాటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి మాట్లాడతాం.
అయితే ఇక్కడ సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధుల టాపిక్ మన సపరేట్ టాపిక్ అయిన ఎక్కడ ప్యాథాలజీలో మాట్లాడుకుంటాం. ఇంకొక టాపిక్ ఉంటుంది వ్యాధి శాస్త్రం అని, సపరేట్ టాపిక్. ఈ వ్యాధి శాస్త్రంలో వ్యాధులు ఎన్ని రకాలు, వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతున్నాయి, సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయి, నీటి ద్వారా కలిగే వ్యాధులు ఏమున్నాయి, ఓకేనండి, ఇలా కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయి, ఇలాంటి మొత్తంగా ఈ వ్యాధి శాస్త్రంలో మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు, ఓకేనండి, ప్రోటోజోవా వ్యాధులు, ఓకేనండి, వీటి గురించి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అది జంతువుల్లో కావచ్చు, మొక్కలలో కావచ్చు, ఓకేనండి. అదేవిధంగా వ్యాధి వాహకాలు ఏ విధంగా, కారకాలు ఏమున్నాయి, వాహకాలు ఏమున్నాయి, వీటిపై క్వశ్చన్స్. ఉదాహరణకు మలేరియా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? దోమల ద్వారా. ఏ దోమ మళ్ళీ స్పెషల్గా అడగవచ్చు, ఓకేనండి. ఆడ క్యూలెక్సా, ఆడ ఎనాఫిలిస్ దోమన, ఈ విధంగా క్వశ్చన్స్. ఓకేనండి. వీటన్నిటి వాహకాలు వేరు, ఇక్కడ వ్యాధి కారకాలు వేరు. వ్యాధిని కలిగించే క్రిములను వ్యాధికారక జీవులు అంటాం. ఆ వ్యాధికారక జీవులను మోసుకెళ్తూ ఉండే జీవుల్ని వ్యాధి వాహక జీవులు అంటాం. వ్యాధి వాహకాలుగా దోమలు, ఈగలు, బొద్దింకలు, పందులు, కుక్కలు, నక్కలు, ఓకేనండి, నత్తలు, ఇవన్నీ వాహక జీవులుగా పనిచేస్తాయి. మానవుడు, ఓకేనండి, రైట్. ఇవన్నీ మొత్తం మనం ఎక్కడ చదువుతామంటే వ్యాధి శాస్త్రంలో చదువుతాం. ఇక్కడ ఈ వ్యాధి శాస్త్రంలో కూడా 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా 1 మార్కు రావడానికి అవకాశం. చూడండి, జాగ్రత్తగా వినండి. మనకు సూక్ష్మజీవుల నుండి 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ సూక్ష్మజీవ శాస్త్రము తర్వాత వ్యాధి శాస్త్రం మొత్తం చదివితే 2 మార్కులు. అర్థమవుతుందా? మొత్తంగా 2 మార్కులు. ఇక్కడ ఇంకొకటి మనకి ఎలా అడుగుతాడంటే, నాకు తెలిసి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళు అడుగుతున్నాడు కదా, సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఈ క్రింది వాటిలో, ఓకేనండి, ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి, ఓకేనండి, కలుషితమైన నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏమున్నాయి, ఓకేనండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అకేషనల్, ఇప్పుడు వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రధానంగా వస్తాయి, వర్షాకాలంలో వ్యాధుల కారణమైన వాహక జీవులు ఏమున్నాయి, కలుషితమైన నీరు ద్వారా వస్తున్నాయా, దోమల ద్వారా వస్తున్నాయా, వీటిపై క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సింపుల్గా మన గ్రామాల పరిసరాలలో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, మన గ్రామ పరిసరాలు ఎలా ఉన్నాయి అనే వాటిపైనే డిపెండ్ అయి ఉంటుంది సైన్స్. సో ఇక్కడ తప్పనిసరిగా క్వశ్చన్ ఉంటుంది, ఉండి తీరాలి కూడా. ఇక్కడ సూక్ష్మజీవులు కావచ్చు, ఇక్కడ వ్యాధి శాస్త్రము కావచ్చు. ఓకే అండి. కలుషితమైన నీరు ద్వారా ప్రధానంగా కలరా, డయేరియా వంటి వ్యాధులు వస్తాయి. వీటి గురించి మనకు ఓకేనండి, కలుషితమైన నీరు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయి అనేది వ్యాధి శాస్త్రంలో మాట్లాడుతాం. ఓకేనండి. ఒకానొక కాలంలో ఓకేనండి, ఒక మలేరియా కానీ కలరా కానీ వచ్చిందనుకోండి, ఊర్లే నాశనం అయ్యేటివి. కలరా వచ్చిందనుకోండి, ఒక మహమ్మారి వ్యాధి. అది ఒకరికి వస్తే కలరా ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లలోకి వచ్చేది. కలరా అంటే ఏమిటంటే, కలుషితమైన నీరు తాగడం వలన ఏమవుతుందంటే శరీరంలో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ మొత్తంలో మల విసర్జకం జరుగుతుంది. అంటే మోషన్స్ జరగడం, వామిటింగ్స్ జరగడం జరుగుతుంది. వామిటింగ్ మోషన్స్ వలన ఆ క్రిములు మన శరీరం నుండి బయటికి వెళ్ళిపోయి గాలి ద్వారా వ్యాప్తి చెంది ఇతరులకు వ్యాప్తి చెంది. ఈ విధంగా కలరా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే కలరను మహమ్మారి వ్యాధి అని పిలుస్తారు. ఏమంటారండి? మహమ్మారి వ్యాధి. ఇలాంటి అంశాలు మొత్తంగా ఇక్కడ వ్యాధి శాస్త్రంలో మాట్లాడుతాం. ఓకేనండి, రైట్. తర్వాత వ్యాధి శాస్త్రం తర్వాత మనకు ఇంకొక టాపిక్ ఉంటుందండి, ఇంపార్టెంట్, పర్యావరణ శాస్త్రం. ఎన్విరాన్మెంట్ సైన్స్ అంటారు. ఈ పర్యావరణ శాస్త్రం గురించి 1 మార్కు తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. 1 మార్క్. ఈ పర్యావరణ శాస్త్రంలో మనం ఏం చదువుతాము అంటే ఓకేనండి, ప్రధానంగా జీవుల మధ్య ఉండే ఆహారపు గొలుసు గురించి మాట్లాడతాం. ఓకేనండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆవాసం ఉంది, ఆవాసంలో ఎలాంటి జీవులు నివసిస్తున్నాయి, ఆ జీవుల మధ్య ఆహార సంబంధం ఎలా ఉంటుంది. సపోజ్ ఒక గడ్డి ఆవరణం, అడవి అనుకుందాం.
అడవిలో ఏముంటాయి? ప్రధానంగా మొక్కలు ఉంటాయి. మొక్కలు మొక్కలపై ఆధారపడే కొన్ని చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. ఆ కీటకాలను తిని ఆధారపడే జీవులు కప్పలు ఉంటాయి. ఆ కప్పలను తినే జీవి పాము ఉంటుంది. ఆ పామును ఆహారంగా తీసుకునే జీవి ఏముంటుంది అంటే గద్దలు ఉంటుంది. గద్దలు ఇంకెవరన్నా తింటారా? ఏమో. కొన్ని ఒక వ్యవస్థలో, ఒక ఆవరణ వ్యవస్థలో ఒక ఉన్నత స్థాయి జీవులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు అడవి ఆవరణ వ్యవస్థలో గద్దనే లాస్ట్. నేను చెప్పుకున్న ఉదాహరణకి గద్ద చనిపోయిన తర్వాత సూక్ష్మజీవులు వాటిని చంపేసి కుళ్ళింపజేసి భూమిలో కలిసిపెట్టేటట్లు చేస్తాయి. చూడండి, ఇది మొత్తంగా మొదటగా మొక్కల నుండి వస్తుంది. మొక్కలు, కీటకాలు, ఓకేనండి. తర్వాత కప్పలు లేదా మిడతలు అంటాం. ఓకే. తర్వాత పామును ఏం తింటుంది? గద్ద తింటుంది. గద్ద చనిపోయిన తర్వాత సూక్ష్మజీవులు. ఓకే. ఈ సూక్ష్మజీవులు గద్ద యొక్క శరీరాన్ని కుళ్ళింపజేసి ఏం చేస్తుంది? మళ్ళీ మొక్కలకు అందిస్తుంది. భూమిలో కుళ్ళిపోతుంది కదా, దాని బాడీ కుళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కుళ్ళిపోయిన గద్ద యొక్క శరీరంలోని కర్బన పదార్థాలని మొక్కలు వినియోగించుకుంటాయి. అంటే ఈ జీవుల మధ్య ఆహారపు గొలుసు ఎలా ఉంది అనేది ఇక్కడ పర్యావరణ శాస్త్రంలో మాట్లాడుతుంది. అదేవిధంగా ఇక్కడ పర్యావరణం అంటున్నాం, వాతావరణ అంశాలు. ప్రధానంగా ప్రకృతిలో ఓకేనండి పర్యావరణంలో ఉన్న కాలుష్యం గురించి మాట్లాడతాం. ప్రధానమైన కాలుష్యాలు ఏమున్నాయి? నేల కాలుష్యం ఉంది, గాలి కాలుష్యం ఉంది, నీటి కాలుష్యం ఉంది, ధ్వని కాలుష్యం. మన వాతావరణంలో ధ్వని కాలుష్యం అంటే పల్లెటూరులతో ధ్వని కాలుష్యం అంతగా ఉండదు, కానీ నేల కాలుష్యం, నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. ఈ కాలుష్యాలపై మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం. కాలుష్యాలు ఎలా జరుగుతున్నాయి, కాలుష్యం అనగానేమి, వాటిని ఎలా నివారించాలి, ఓకేండి, కాలుష్య నివారణ కారక పద్ధతులు ఏమున్నాయి, కాలుష్యాల వలన వచ్చే వ్యాధులు ఏమున్నాయి, వీటన్నిటిపై మనకు ఇక్కడ పర్యావరణ శాస్త్రంలో దీనికి రిలేటెడ్గానే మనము ఇంకా చిన్న టాపిక్ ఉంటుంది, అదే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ గురించి మాట్లాడు. ఓకేనండి, బయోడైవర్సిటీ ఇవన్నీ ఇక్కడ పర్యావరణ శాస్త్రంలో మనం మాట్లాడుతాం. ఓకేనండి, ఇవన్నీ ముఖ్యంగా బయాలజీకి సంబంధించిన అంశాలు. దీంట్లోని బయాలజీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉందండి. బయాలజీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఏమేమి ఉంటుంది? ఓకేనండి, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కణజాల వర్ధనం టిష్యూ కల్చర్, ఓకేనండి, జీన్ థెరపీ జన్యు చికిత్స, కృత్రిమ గర్భధారణ IVF, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ IVF, కృత్రిమ గర్భధారణ. ఓకేనండి, ఇలాంటి అంశాలు మొత్తంగా మనకు బయాలజీ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. ఓకేనండి, ఇది ఓవరాల్గా బయాలజీ సంబంధించిన సిలబస్. ఈ సిలబస్ ఓకేనండి మనకు ఇచ్చే వెయిటేజ్ చాలా తక్కువ, కానీ సిలబస్ ఎక్కువ. ఎక్కడ దేన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇంకొక విషయం, ఈ జనరల్ స్టడీస్ 75 మార్క్స్లో ఓకేనండి సిలబస్ వాడు ఏమీ చెప్పలేదు. నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఏమిటి, లేదా నిత్య జీవితంలో జీవశాస్త్ర పాత్ర ఏమిటి అని చెప్పింటాడు. ఓకేనండి, అది ఎంత ఎవాబరేట్గా ఉంటుందంటే అంత ఎవాబరేట్గా ఉంటుంది. కానీ ఇచ్చింది ఒకే లైన్, కానీ చాలా ఎక్కువగా, చాలా డ్రై సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. కానీ బయాలజీ చాలా ఈజీ. ఓకేనండి, ఒకసారి క్లాస్ వింటూ నోట్స్ చూసుకుంటూ వెళ్తే చాలు, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఇంకొకటి, జనరల్ స్టడీస్లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్లో బయాలజీ కూడా ఒకటండి. చాలామంది బయాలజీ అంటే భయపడే దానికంటే నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంది. వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుందో రాదో తెలియదు, కానీ బయాలజీ ఏముందిలే అని నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు స్కోర్ పోగొట్టుకుంటున్నారు. సో అది పెద్ద మైనస్. ఓకేనండి, మనకున్న ఆపర్చునిటీస్లో ఇప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా ప్రతి సబ్జెక్ట్, ప్రతి టాపిక్ చదివితేనే మనకు మంచి స్కోర్ చేయగలుగుతాము. ఓకేనండి.